బీసీ కులాలను అడ్డుపెట్టుకుని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలని చూస్తున్న కుల రాజకీయాలకు సంబంధించి మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సీదిరి అప్పలరాజు గారు ఇన్సిడెంట్ చూసాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. అంటే దానయ్య కుటుంబం, యాదవ్ కుటుంబం, నిరుపేద కుటుంబం వాళ్ళను రోడ్డున పడేసిన తర్వాత కూడా కనీస మానవత్వం, కనికరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సీదిరి అప్పలరాజు కానీ చూపించలేదు. ఇవాళ చట్టపరంగా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేస్తే ఏ విధమైనటువంటి కుల రాజకీయాలు చేస్తున్నారనేది మీరు అంతా గమనించారో దాని మీద మీరేం చెప్తారు సార్? జాలి, కరుణ ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కింద బ్యాచ్కి వస్తుంది. ఆయనకి జాలి, కరుణ లేదు. అధికారంలో రాగానే తల్లిని చెల్లిని బయటికి గెంటిన వ్యక్తి ఆయన. ఇంకా జాలి, కరుణ గురించి మాట్లాడుకోవడం, ఆయన గురించి కానీ ఆయన టీం గురించి కానీ మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్. ఇంకా అప్పలరాజు గారి విషయం వచ్చినా, జోగి రమేష్ విషయం వచ్చినా, ఏ విషయం వచ్చినా వాళ్ళు అక్కడ అవినీతి చేశారు. ఇక్కడ అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ జరిపితే పట్టించుకోకుండా తుప్పల్లో గెంటేసి డైవర్ట్ చేసి ఇంకొక వ్యక్తిని పెడదామని చెప్పి వాళ్ళకేమో మభ్యపెట్టి ₹1,00,000 ఇస్తాం, ఇంట్లో పనికి పిలుస్తాం అని తప్పుడు దోవలో ఈ కేసుని తీసుకెళ్దామని చూశారు. చట్టం దాని పని చేసుకుని పోతుంది. ఈరోజు నాకు అర్థం అడుగుతాను, రాష్ట్రంలో ఎక్కడ శవం కనపడినా శవ రాజకీయాలు చేయడానికి ముందుండేది ఎవరో జగన్మోహన్ రెడ్డి అని టీం. కులాల మధ్య కుంపడెట్టాలంటే ముందుండేది ఎవరో జగన్మోహన్ రెడ్డి అని టీం. వీళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది అసలు ఎక్కడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఆ రోజు వరకు కులాలను పట్టించుకున్న దాఖలాలు ఎవరికీ లేదు. కులాలు కానీ కుల సంఘాలను కానీ కలిసిన దాఖలాలు లేవు. ఎక్కడన్నా కుల సంఘాలతో మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టిన సందర్భం ఏమైనా ఉందా మీరు చెప్పండి. అయితే అవేమీ పెట్టకుండా మొన్న అంబటి రాంబాబు సీఎం గారిని మాట్లాడటం, అతను లోపలికి గెంటితే సభ్య సమాజం సిగ్గుపడే మాటలు మాట్లాడాడు, బూతులు. అలాంటి ఆంబోతు రాంబాబుని లోపడేస్తే కులాలు తీసుకుని వస్తారు. ఫేక్ డాక్యుమెంటేషన్తో సైతం దొరికితే వాళ్ళ అబ్బాయి కులాన్ని తీసుకుని వస్తారు. అలాగే ఈరోజు అప్పలరాజు తీసుకుని వస్తే కులాన్ని తీసుకుని వస్తారు. వీళ్ళకి సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాను. అసలు జగన్ గారు ఆయన ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా బీసీలను ఎంత వేధించారో, ఎంత హింసించారు అనడానికి సెట్టిబల్జ సామాజిక వర్గం నుంచి మీరే ఒక ఉదాహరణ. ఆ రోజుల్లో మీ మీద అనేక కేసులు పెట్టారు, మిమ్మల్ని జైలు పాలు చేశారు. చాలా దారుణంగా సెట్టిబల్జ కులస్తులను కూడా ఆ రోజుల్లో హింసించారు. అటువంటి జగన్ ఇవాళ రాజకీయ కక్ష సాధింపులు, బీసీల పక్షాన అనే మాట మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? 20 కేసులు 15 కేసులు పెట్టారు. ఈ రోజు కులం కార్డు వాడలేదే. నాకు అన్యాయం జరిగింది, మేము కోర్టులో పోరాడతాం, ప్రజల వద్దకు వెళ్తాం, వివరిస్తామని చెప్పారు. వెళ్ళారు సమర్థవంతంగా. ప్రజలు నమ్మారు దాన్ని. అన్యాయంగా కేసులు ఇరికించారు కాబట్టి 11 సీట్లు. వీళ్ళేంటి మొత్తం వీళ్ళని అవమానిస్తే కులాన్ని అవమానించి భావించమంటారు. లేకపోతే వీళ్ళ మీద కేసులు పెడితే అన్యాయమైన కేసులు, వాళ్ళు సిగ్గుందా? బూతులు తిట్టి కులం కార్డులు వాడుకోవటం ఏంటండి? బూతులు తిట్టి వాళ్ళు ఏమైనా ఉత్తములా? అసెంబ్లీ సైతం వచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళు, వీళ్ళు అవినీతి చేసి దొరికిన వాళ్ళు, వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఏ సభ్యుడైనా సరే చిచ్చి అవినీతి చేసి కులాన్ని అడ్డెట్టుకుంటున్నాడు ఏంటని చేతరించుకుంటున్నారు. వాళ్ళు తెలియట్లా. మరి అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని కూడా అన్యాయంగా తీసుకెళ్ళి లోపల వేశారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారిని వాళ్ళ కుటుంబం సైతం ఎంత వేధించారో, ఎన్ని కేసులు పెట్టారో అందరికీ తెలుసు. అలాగే తీసుకుంటే కుల రవీంద్ర గారిని కూడా 54 రోజులు చెయ్యిని ఏ చెయ్యిని తప్పుకి లోపల వేయటం జరిగింది. అలాగే ఇలా చెప్పుకుంటా పోతే ఎంతమందినైనా ఇబ్బంది పెడతానే వెళ్ళారు. అనేక రకాల ఇబ్బందులు, ఎన్నో కేసులు. ఈరోజు ఎన్ని కేసులు ఉన్నాయండి వీళ్ళ మీద? తప్పు చేసిన, అవినీతి చేసిన కేసుని ఉపేక్షించాలంటారా? వీళ్ళు తప్పులు చేసి కులాలను అడ్డెట్టుకుంటారు, సిగ్గులేదు. ఈ కులాలను అడ్డెట్టుకున్న జోగి రమేష్ కానీ అమర్నాథ్ అని సొంత కులానికి చెందిన వ్యక్తి, ఆ అబ్బాయి చనిపోతే అంటే కిరసనాలు వేసి అంటిస్తే వాళ్ళ అక్కని ఏదో అన్నారని చెప్పి అడిగినందుకు కిరసనాలు వేసి అంటిస్తే అప్పుడు ఏమయ్యారండి వీళ్ళు? 4 రోజుల్లో 2 నెలల్లో బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు దీపావళి చేసుకున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో పెట్టారు ముద్దాయిలు అందరూ కూడా. అప్పుడు ఏమయ్యారండి వీళ్ళు? అప్పుడు కులాలు గుర్తుండో, కుల సంఘాలు గుర్తుండో. వీళ్ళు చేసిన అవినీతికి కుల సంఘాలను అడ్డెట్టుకోవడం, కులం పేర్లు ఎదరెట్టెట్టుకోవడం. సిగ్గు శరం ఉండాలి ఈ మనుషులకి. వీళ్ళు ఇంకా బాగుపడరు, కులాల మధ్య కుంపటి పెట్టడానికి చూస్తారు. అలాగే మళ్ళీ సిగ్గు లేకుండా ఆగస్టు 9 ఏదో బీసీలో సభ అంట. అలా సిగ్గు శరం ఉందా? ఏం చెప్పదలుచుకున్నారు? బీసీలకి ఏం చేశారో చెప్పమనండి. ఇప్పుడు కూడా
జగన్మోహన్ రెడ్డి టీం ఈ గొడ్ల పార్టీ గత 5 ఏళ్ళు ఏం చేసామో చెప్పుకోవట్లే, తర్వాత ఏం చేస్తామో చెప్పుకోవట్లే, ఇప్పుడు మాత్రం చెప్తున్నారు. మేము వస్తే రపరపా నరికేస్తాం, మేము వస్తే గుడ్లు తీసి నిలబెడతాం, ఇవే చెప్తున్నారు తప్ప గత 5 ఏళ్ళలో మేము ఇచ్చేసాం, ఈ కులానికి ఇది చేసాం, ఆ కులానికి ఇది చేసాం అని చెప్పుకునే దమ్ము ధైర్యం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. మేము బీసీలకి ఏం చేసామనేది సభ్య సమాజం చూస్తుంది. ఇప్పుడు నేను సెటిబుల్ సామాజిక వర్గం, మా గీత ఉప కులాలకి 10% లిక్కర్ లైసెన్స్ ఇచ్చారు, 50% రాయితీ ఇచ్చారు. సో ఆర్థికంగా మేము వెసులుబాటు ఇచ్చాం. అలాగే చేనేత భరోసా వాళ్ళకి 25,000 ఇస్తూ ఉన్నాం. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తూ ఉన్నాం, 4,000 రూపాయలు. ఇలా అంటే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇచ్చాం, మరమగ్గాలకి 500 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇచ్చాం. సరే, సీదిరి అప్పలరాజు ఇంటికి బీసీ నాయకులు వెళ్ళారు, ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణదాస్ గారు, అటువంటి సీనియర్ నాయకులు కూడా వెళ్ళి ఒక మనిషి ప్రాణం పోయింది, ఒక బీసీ యాదవ్ కులస్తుడి ప్రాణం కోల్పోయింది. ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళకి కూడా అసలు ఏమాత్రం కన్సర్న్ లేదు వారికి ఇష్యూ పట్ల. కానీ వాళ్ళు పదే పదే బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ఏం చెప్తారు సార్? వాళ్ళకి సిగ్గు శరం లేదు. ఎందుకంటే ముందు వెళ్ళవలసింది ఎక్కడికి? బాధితుడి ఇంటికి వెళ్ళాలి. అసలు ఆ పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదార్చి వాడు చేసిన పని మేము సమర్థించాం, నీకు అండగా నిలబడతామని చెప్పి తర్వాత అతని దగ్గరికి వెళ్ళుంటే అది బాగుండేదేమో. అతనేదో గొప్ప పని చేస్తే, ఉద్యమాలు చేస్తే, పేదల కోసం లోపడేసినట్టు అతను పలకరించడానికి వీళ్ళు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి బుద్ధి కూడా అదే కదా. అప్పలరాజుకి ఏమైందండి? దున్నబోతులో ఉన్నాడు. ఆ కొడుకు ఇలా చెప్పగానే ఎస్ అది రోడ్డు మీదకి వెళ్తున్నాడు, యాక్సిడెంట్లు సహజం, రారా బాబు, అయినా నువ్వు 108 ఎందుకు చేయలేదు? వెంటనే బతికిదోడేమో, నువ్వు మంచిగా ఆలోచించి అని చెప్పాలి కదా. కేసుని డీవియేట్ చేసి డబ్బు ఇచ్చి ఎవరో ఒకళ్ళు నిరికించి అవతల డబ్బులు ఇచ్చి, అంటే ఆ తండ్రి లేని లోటు పిల్లలకి ఎవరు తీరుస్తారు? ఆయన రెక్కాడితో డొక్కాడిన బతుకులు వాళ్ళు చూసాం. మంచినీళ్ళు బిస్కెట్లు పెట్టుకుని తింటుంటే మొత్తం దేశవ్యాప్తంగా చూసి చలించిపోయారు. ఆ మానవత్వం ఉండాలి. ఎవరైనా గంజాయి కేసులు ఇరుక్కున్న వాళ్ళని, మాఫియా డాన్ని, వీళ్ళందరినీ వెళ్ళి జైలుకి పలకరిస్తూ ఉన్నాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీళ్ళ నాయకులు కూడా అలా వెళ్తూ ఉన్నారు. వాళ్ళని బీసీ నాయకులు అని అనకూడదు ఎట్టి పరిస్థితిలో. వాళ్ళు పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. నా కులానికి చెందిన చెల్లిపోని వేణుగోపాలకృష్ణ ఉన్నాడుగా, అతనికి ఏం చేశాడు? జాతి పేరు చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. అలా చేస్తేనే ఆయన మెప్పు పొందగలరు, జగన్మోహన్ రెడ్డి మెప్పు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బూతులు తిడితేనే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందగలరు. అందుకని ఒకరికొకరు పోటీ పడి తిడతా ఉన్నారు. వీళ్ళు ఏదో సర్వీస్ చేసి ప్రజలకి జగన్ గారి దృష్టిలో పడదామని ఉండదు. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు, సర్వీస్ ఇష్టం ఉండదు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ బీసీలు నమ్మే పరిస్థితి ఉంటుందా సార్? బీసీలు సమర్థిస్తారా ఇటువంటి కార్యక్రమాలను? మొన్న సమర్థించారా? 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. మళ్ళీ ఆ 11 ఒకటి చేసి మళ్ళీ మూలన కూర్చోబెడతారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఏమంటే చాలా తెలివైన వాడు అయిపోయారు. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. నిజాలు నిర్భయంగా చెప్పి మనుషులు ఉన్నారు, నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రెస్ మీడియా ఉంది. ఇవన్నీ ఉండగా ప్రజల కళ్ళు గప్పలేరు. అధికారాన్ని అడ్డెట్టుకుని అధికారాన్ని ఉపయోగించుకుని సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళందరూ. సో వాళ్ళు అవినీతి కేసుల్లోకి వెళ్తే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి పోరాడాలి? అతనికి దమ్ము ధైర్యం ఉంటే కోర్టు వ్యవస్థని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అవునా కదండి? ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయలేనప్పుడు కోర్టులో పోరాడండి. అప్పుడు క్లీన్ చిట్ తీసుకుని ఇదిగో నన్ను అన్యాయంగా ఇరికించారు, కుల సంఘాలు నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పి అడగమనండి, తప్పే ఉంది. అంతేగాని ఆ రోజున 20 కేసులు పెట్టి బీసీ సోదరుల మీద అయ్యన్న పాత్రుడు గారిని కానీ వాళ్ళ కుటుంబాలను కూడా, అచ్చెన్నాయుడు గారిని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎప్పుడైనా కులం కార్డు వాడారండి? మేము న్యాయ వ్యవస్థలో పోరాడతాం అని ధైర్యంగా పోరాడుతూ ఉన్నారు. ఆ రోజు అప్పుడు చేసి జనం నమ్మారు కాబట్టి అన్యాయంగా ఇరికించారని అందరూ తిప్పికొట్టారు గొడ్ల పార్టీని. బీసీ కులాలను అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి అంశం మీద వాసంశెట్టి సుభాష్ గారి స్పందన ఇది.